హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి 9 రకాల పోస్టులకు సంబంధించి రేపే చివరి తేదీ అనమాట. సో రేపటితో మనకు కంప్లీట్గా డేట్ అయితే ముగుస్తుందన్నమాట. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి రేపటే లాస్ట్ డేట్ అనమాట, రేపటి నుంచి. అయితే మనకు 9 రకాల పోస్టులు ఉన్నాయి. అందులో ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, అలాగే మనకు టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ మనకు ప్రాసెస్ సర్వర్. ఈ సంబంధించి మనకు 9 రకాల ఉద్యోగాలకు సంబంధించి రేపే మనకు చివరి తేదీ అనమాట. సో ఈ కంప్లీట్ ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే సో ఇప్పటికైనా వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకోండి. రేపు మనకు నైట్ 11:59 వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. అయితే కంప్లీట్గా మనకు సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. సో మీ డిస్టిక్లో లేకపోతేనే వేరే డిస్టిక్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీ డిస్టిక్లో ఒక పోస్ట్ ఉన్నా మీ కేటగిరీకి సంబంధించి, మీ క్యాస్ట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టండి. సో మీ కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా లేనప్పుడు మాత్రమే మీరు ఏ జిల్లాలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో సో ఆ జిల్లాలో మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, లేదా రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాలో మనకు సో ఎక్కువగా ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి సో ప్రతి ఒక్క జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, చాలా వరకు అయితే మనకు ఎక్కువ మటుకు రంగారెడ్డి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీ జిల్లాలో ఒక పోస్ట్ ఉన్నా మీ క్యాస్ట్కి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టండి. సో తర్వాత వేరే డిస్ట్రిక్ట్లో పెట్టుకోండి. సో వీటికి సంబంధించి మనకు రేపే చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, రేపే 13వ తేదీ ఫిబ్రవరి 2026. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇక్కడ 18/2/2026 నుంచి స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా అని. కానీ ఇది ఎవరికంటే కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరికైతే చేస్తున్నారో అప్లికేషన్, ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ నెల 18వ తేదీ నుండి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ మార్చి 5వ తేదీ వరకు వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మీరు కంప్లీట్గా మనకు ఈ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, మనకు 45 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ఓన్లీ జనరల్ నాలెడ్జే ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు 45 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి ఆన్సర్స్. అండ్ మనకు వేరే పోస్టులకు సంబంధించి సో 100 మార్క్స్ మనకైతే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. అందులో 60 మార్కులు గ్రామర్, 40 మార్క్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్, 60 మార్కులు జనరల్ నాలెడ్జ్ అనమాట, 40 మార్క్స్ వచ్చేసి గ్రామర్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో మంచిగా మీరు 2 మంత్స్ టైం ఉంది కాబట్టి మనకు ఏప్రిల్ మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ 2 మంత్స్లో ఈ 60 డేస్లో మీరు మీకు సంబంధించి ఏదైనా గ్రామర్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, అలాగే జీకే కానీ, కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోండి. ఇందులో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఏవి ఉండదు అనమాట. మంచిగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. ఇంకా 2 మంత్స్ మనకు 60 డేస్ ప్లానింగ్ ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి. ఏదైనా కోర్స్ తీసుకోండి, లేదా జనరల్ నాలెడ్జ్ బుక్స్ తీసుకోండి, చదవండి. సో ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు కాబట్టి జూనియర్ అసిస్టెంట్, డిగ్రీ వాళ్ళకు మంచి అవకాశం. అలాగే మిగతా పోస్టులకు ఇంటర్ పైన అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ టైప్ రైటింగ్, ఏదైనా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉంటే టైపిస్ట్, కాపీయిస్ట్ వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th మీద ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి అటెండర్ పోస్టుకి. ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 10th ఆర్ ఇంటర్ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్గా మనకు సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎవరెవరికి ఎంత ఉంటుందనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో. సో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కంప్లీట్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకు పెద్దపల్లిలో ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కావచ్చు. రంగారెడ్డిలో 8 ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. సంగారెడ్డిలో మనకు 9 పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ ఓపెన్ కేటగిరీలో. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే మనకు యాదాద్రి భువనగిరి కావచ్చు, మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ యొక్క జిల్లాలో లేకపోతే వేరే జిల్లాలో అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపే చివరి తేదీ కాబట్టి దీనికి డేట్ ఎక్స్టెన్షన్ ఏమీ ఉండదు, డేట్ ఏం పొడిగించరు. ఇదే ఫైనల్ అండ్ లాస్ట్ అనమాట. రేపటితో సమయం ముగుస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. అలాగే ఓటీపీఆర్ చేసేటప్పుడు మీ యొక్క పాస్వర్డ్ అండ్ మెయిల్ ఐడి
ఐడికి సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోండి. పనికి వచ్చేటటువంటి మెయిల్ ఐడి అలాగే మీ రన్నింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో మీకు పేపర్ పత్రికలో ఎలాంటి అప్డేట్ రాదు, వెబ్సైట్లోనే అప్డేట్ వస్తుంది. ఏదైనా ఉంటే మీ మెయిల్కి మాత్రమే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని పని చేసేటటువంటి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.